నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఉత్తరప్రదేశ్లో లవ్ జిహాద్కి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు ఈరోజు ట్విట్టర్ వేదికగా కూడా మారుమోగుతోంది. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి తీర్పు వచ్చింది అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం వీడియో తెలుసుకునే ముందు ఒకసారి లాయర్ మాట్లాడింది విందాం. ये अनुसूचित जाति की महिला है शशि, जिसे ये बहला फुसला के अपने आप को आकाश बताते हुए गुलावठी ले आया और बाद में उसे ये बताया कि नहीं मैं आकाश नहीं मुस्लिम अनीस हूँ और इसका भी धर्म परिवर्तन कराया, इसे आयशा बनाया और बाद में छोड़ के चला गया 2.5 लाख रुपए और इसकी एक चैन भी ले गया। धर्म परिवर्तन की धाराओं में मुकदमा दर्ज हुआ? हाँ, 376, 420, 406 IPC, 325 SC/ST एक्ट और 3/5 धर्म परिवर्तन। कोर्ट ने अब क्या फैसला सुनाया? सभी में दोषी पाते हुए आजीवन कारावास मतलब अंतिम सांस तक जेल में रहना और 4,56,000 रुपए अर्थदंड। महिला को कहाँ से लाए थे? जिसमें 3 लाख और 50,000 रुपए महिला को प्रतिकर के रूप में मिलेगा। क्या ये पहला मुकदमा ऐसा है जिसमें आजीवन कारावास हुआ? हाँ नहीं, हाँ इससे संबंधित पहला मुकदमा है जिसमें धर्म परिवर्तन होते हुए आजीवन कारावास की सजा हुई है। రైట్, వీడియో అయితే చూసారు కదా. మహమ్మద్ అనే వ్యక్తి ఆకాష్గా పేరు మార్చుకొని ఫోజులు ఇచ్చి ఒక ఎస్సీ హిందూ అమ్మాయితో స్నేహం చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ప్రేమలోకి దించాడు. ప్రేమ పేరుతోటి ఆ అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టాడు. ఆమె పేరును కూడా అయేషుగా మార్చాడు. అత్యాచారం, మత మార్పిడి కింద FIR నమోదైంది. దానికి సంబంధించి కోర్టు అతనికి శిక్ష విధిస్తూ ఒక తీర్పునైతే ఇచ్చింది. చివరి శ్వాస వరకు జీవిత ఖైదు విధించింది. మత మార్పిడి చట్టం కింద మొదటి తీర్పు ఇది. 4.56 లక్షల రూపాయల జరిమానా విధించింది. మత మార్పిడి చేశారు అంటూ ఆ వ్యక్తి మీద నమోదైన కేసులో యూపీ ప్రభుత్వం మొట్టమొదటి వ్యక్తికి సంబంధించి జైలు శిక్షను విధించింది. అది ఎలా అంటే క్షమాభిక్ష లేదు, చివరి నిమిషం వరకు అతను జైలులోనే బ్రతకాలి, ఆయన తుది శ్వాస విడిచే వరకు. అంతేకాదు 4.56 లక్షల జరిమానా కూడా విధించడం జరిగింది. ఇప్పుడు ఈ కేసు అంశం సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ఎందుకు అనంటే ప్రేమ పేరుతోటి మత మార్పిడులు చేయడం అనేది సాగుతూ వెళ్ళిపోతూనే ఉంది. కేరళ స్టోరీస్ లాంటి అనేక సినిమాల్లో చూసినప్పటికీ అమ్మాయిలు ఇలాంటి ఉదాంతాలలో చిక్కుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఇలాంటి విషయాల్లో పాల్పడుతున్నారో వాళ్ళకు కఠినతరమైన చట్టాన్ని అమలు చేయడం జరుగుతుంది అని ప్రూవ్ చేయగలిగితే దీనికి సంబంధించి నిరోధించగలం అనే ఆలోచనే ఈరోజు ఈ వ్యక్తికి జీవిత ఖైదు విధించడంతో పాటు 4.56 లక్షల జరిమానా కూడా విధించడం జరిగింది. ఇది మొట్టమొదటి కేసు, మత మార్పిడులకు సంబంధించి మొట్టమొదటి శిక్ష విధించిన కేసుగా చరిత్రలో రికార్డైంది. ఈ శిక్షకు సంబంధించి, ఈ వీడియోకు సంబంధించి యూపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం గురించి, కోర్టు తీర్పు గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.